గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్ అయింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని, ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్ అయింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరం కొండల్లో పుట్టి దగ్గర 6 రాష్ట్రాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద, ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద ఇటు సముద్రంలోకి వెళ్ళేటటువంటి గోదావరి అఖండ పుష్కరాలకు సంబంధించి సమయం ఆసన్నమవుతోంది. 2027 జూలై 23వ తేదీన బృహస్పతి అంటే గురుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి పండితులు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. బృహస్పతి ఇటు ఏదైతే రాశిలోకి ప్రవేశించిన తర్వాత 12 రోజుల పాటు ఈ పుష్కరాలు అనేవి కూడా కంటిన్యూగా కొనసాగుతాయి. ఏ రకంగా నిర్వహించాలన్న దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వివరంగా కూడా పండితులు పంపడం జరిగింది. అయితే 2027లో గోదావరి పుష్కరాలు ఉంటాయన్నటువంటి ముందస్తు సూచనతోనే, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా పనులు ప్రారంభించింది. ఎటు అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు 2015లో చోటు చేసుకున్నటువంటి విషాదకర ఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇప్పుడు ప్రతి ఘాట్లో కూడా అత్యంత అందంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండే విధంగా అందరి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. అంటే ప్రవచనాలు ఎవరైతే చెప్తారో వారు కేవలం గతంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక ఘాట్లో స్నానం చేస్తేనే పవిత్రంగా ఉంటుంది, సో మనకు ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నటువంటి ఎక్కువ ప్రచారం చేయడంతోనే చాలా మంది ఆ ఘాటుకి రావడం, అంటే కంట్రోల్ చేయలేనంత మంది జనం ఒక్కసారి రావడంతో తొక్కిసలాట జరిగి దగ్గర 29 మంది చనిపోవడం జరిగింది. సో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా 60 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో వాటికి సంబంధించి ఇప్పుడు పాఠాలు నేర్చుకోయింది. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఘాట్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం, అలాగే ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా చేయడంతో ఇప్పుడు ప్రతి ఘాట్లో కూడా కంప్లీట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ పుష్కరాల్లో దగ్గర 8 కోట్ల మంది కూడా పాల్గొంటారని చెప్పేసి ఒక అంచనా వేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలకు నిధులైతే రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దగ్గర 900 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించేందుకు సిద్ధమైంది. అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం అయితే నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా ఒక 2 సంవత్సరాల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే దానికి అనుగుణంగా ఏర్పాట్లు, ఎందుకంటే కోట్ల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు, పుణ్య ఫలితం పొందేందుకు కూడా తాపత్రయపడతారు. మరోవైపు తమ పితృదేవతలకు ఎవరైతే చనిపోయారో ఆ పితృదేవతలందరికీ కూడా ఇక్కడ కర్మకాండలు కూడా చేసుకునేటటువంటి, పిండ ప్రదానాలు కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్స్, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శాఖల మధ్య సమన్వయం చేసుకొని ఇప్పటి నుంచే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి డేట్ అధికారికంగా రాకపోయినా ఇటు ఏదైతే శాస్త్రం ప్రకారం కూడా ఇటు జూలై 23వ తేదీన సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించేటటువంటి నేపథ్యంలో, సో గోదావరి తత్వం సింహరాశి కాబట్టి సింహరాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఆ సమయం నుంచే గోదావరికి కూడా ఆది పుష్కరాలు అనేవి ప్రారంభమైతే సంవత్సరం పాటు ఈ పుష్కరాలు అనేవి కూడా కొనసాగుతాయి. సంవత్సరం తర్వాత అంత్య పుష్కరాలు కూడా కొనసాగుతాయి. సో ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో 8 కోట్ల మంది హాజరవుతారు, పుణ్య స్నానాలు ఆచరిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.